కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహాశివరాత్రి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో వెల్లడిస్తామంటున్నారు ఎన్నికల వ్యూహకర్త కేవీపీఆర్ కిరణ్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి దొంతమూరులోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన హోమాలు యాగాలు చేయిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇక్కడ పూజ నిర్వహించిన తర్వాతే కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు. దంతమూరు శివాలయంలో నిర్వహిస్తున్న లక్ష బిల్వార్చన సందర్భంగా మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జిల్లా పిఠాపురం నియోజకవర్గం నీ వేరే చెప్పాల్సిన పని లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంట ఈ మండలంలోనే పీతంతపురం మండలంలో రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. వైష్ణవాలయంలో ముక్కోటి ఏకాదశి ఎలా చేస్తారు నెల 30న శైవ క్షేత్రాలలో ముఖ్యంగా ఇలాంటి ప్రాముఖ్యత ఆలయాల్లో శివకోటిగా చెప్తారు. కైలాసద్వారం నుంచి శివుడిని దర్శించుకోవడం చాలా ప్రత్యేకం. ధనుర్మాసం జరుగుతున్న వేళ చాలా విశిష్టం ఉంది. ఈ సందర్భంలో ఒక పల్లెటూరు మార్గూడ గ్రామంలో ఏదైతే ఒక ఎన్నికల సర్వేలో వాణింపు గుర్తింపు తెచ్చుకున్నారో కిరణ్ మనతో ఆయన బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు. లక్ష బిల్వార్చనతో పాటు హోమాలు యాగాలు నిర్వహిస్తున్నారు. సార్ కిరణ్ ఈ ఆలయంలో ఈ కార్యక్రమం అతి పురాతనమైన చెరువులో ఆయన వేసాడు కొన్ని శతాబ్దాల క్రితం. ఇప్పుడు ఈ రోజు నిన్న మొన్న కాదు, కొన్ని శతాబ్దాల క్రితం ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు ఉన్నట్టు చెరువులో ఉన్నాడు ఆయన. ప్రతి శివలింగం ఎక్కడొక్కడ ఉన్నట్టు కానీ చెరువులు ఎక్కడ ఉండేది. ఫస్ట్ క్షేత్రం నాకు తెలుసు దక్షిణ భారతదేశంలో, కానీ ఉత్తర భారతదేశంలో ఫస్ట్ క్షేత్రం ఇదే. చెరువులో ఉన్న గంగాజలంతో నిండిపోయి ఉన్న శివుడు ఆయనే. ఎన్నికల సర్వే కావచ్చు లేదా వేరే సర్వే కావచ్చు, సర్వేలో బిజీగా ఉండే కిరణ్ కి అంత ఖాళీ ఇంకా నా ప్రాణాన్ని కాపాడిన మనిషి సార్. ఒకటి సర్వేలో రాణించడం కారణం కూడా ఆయనే శివుడే మొత్తం. తెలంగాణ ఎన్నికల్లో కిరణ్ చెప్పిన సర్వే ఫలించింది. అదేవిధంగా ఏదైతే రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర పూజిస్తారో దీనికి కూడా బృహత్ కార్యక్రమం తలపెట్టారు. ఏ కార్యక్రమం తలపెట్టారు? కార్యక్రమం తలపెట్టి దేనికోసం ఈ యాగాలు చేస్తారు? ఈ లక్ష బిల్వతులు కావచ్చు, ఊరంతా సురక్షితంగా ఉండాలండి, సంతోషంగా ఊరంతా. నాకు సంతోషంగా వచ్చిన మీకు ఈ ఆలయం ఎలా పనిచేస్తుంది? మా ప్రోగ్రామ్ ఇదే సార్. హైదరాబాద్ లో తిరుగుతారు కానీ మా తాత్మతత్వ ప్రోగ్రామ్ ఇది హైదరాబాద్ స్థిరపడ్డానండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ జిహెచ్ఎఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి మాకు. అది కూడా పెద్ద టాస్క్. ఆ టాస్క్ సపోర్ట్ చేయడానికి మీరు చేసే ప్రతి సర్వేకి ముందు మీ ఇష్టంగా పరమేశ్వరుడు నీలకంఠేశ్వరుడు దర్శించడానికి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సర్వే సందర్భం కూడా మీరు ఇక్కడికి వస్తారు. అంతే సార్. ఎప్పటి నుంచి మొదలవుతుంది సర్వే? 2013 సార్. గ్రేటర్ హైదరాబాద్ సర్వే వచ్చే నెల శివరాత్రి నుంచి స్టార్ట్ చేస్తాం. వచ్చే నెల 16 ఫిబ్రవరి 16. ఎన్నికలు గౌరవ వస్తున్నాయి కాబట్టి ముందు నుంచే మీరు ప్రిపేర్ అయిపోతుంది. అంటే కిరణ్ సర్వే అన్నది ఏదైనా సంస్థ చేస్తారో అది కిరణ్ చేసి రాజకీయ పార్టీలకి మా సంస్థ పేరు సిప్యాక్ సంస్థ ద్వారా చేస్తాం అన్నమాట. 2003లో బాగా చేసాము. అందుకునే కొంచెం మానసిక స్థైర్యం తగ్గిన తర్వాత శివుడు ఇది సిప్యాక్ కిరణ్ చెప్పే విషయం. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధించగలమో. అందుకోసం రాజరాజేశ్వరి పెద్ద ఎత్తున లక్ష వచ్చే ఫిబ్రవరిలో జరిగే మహాశివరాత్రిని పురస్కరించుకుని మహాశివరాత్రి చేసిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత మేలు సాధిస్తుందో, ఏ పార్టీ లీడింగ్ తీసుకుంటుందన్న సర్వే కూడా అప్పటి నుంచే మొదలు పెట్టాలని కిరణ్ చెప్తుంది. దాని చూసి ఎంతమంది గ్రామస్తులు వారు ఏదైతే మన కైలాస ఏకాదశి చెప్తున్నారు, కైలాస పౌర్ణమి విశేషమైన ఆరుద్ర నక్షత్రం శనివారం పరమశివుని జన్మనక్షత్రం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంబశివరావు తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.